అన్న ఏం చేస్తుంటారు అన్న? మేము బిజినెస్ అండి. సో ఏంటి అసలు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో బిజినెస్ పరిస్థితి, బిజినెస్లు రియల్ ఎస్టేట్ అంటే మాది. ఈ రియల్ ఎస్టేటే కాదు, ప్రతి వ్యాపారం మీద కూడా గవర్నమెంట్ ప్రభావం పడింది. అలా అని మేము జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో బాన్ చేశారు, పేదలకు స్కీములు పెట్టారు. అలాగే డెవలప్మెంట్ అనేది ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఆయన మీద కోపం కాదు, ఈయన మీద కోపం కాదు. ప్రజలకు డెవలప్మెంట్ చేయాలి, రాజధాని లేకుండా చేశాడు. దాని ప్రభావం బిజినెస్ల మీద పడింది. గంజాయి పిల్లల పాపం ఉద్యోగాలు లేక గంజాయి, అలాగే వీళ్ళు మన ఎంప్లాయీలు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ ఉచితాలు బాగా అధికమైన ఉచితాలు, రేషన్ కార్డులు ఇవ్వచ్చు, ఆరోగ్యశ్రీలు ఇవ్వచ్చు, ఫీజు రియంబర్స్ పెట్టవచ్చు, పేదవాడికి స్థలం ఇవ్వచ్చు. కానీ అధికమైన ఉచితాలు ప్రతి ఒక్కడికి ఒక 10,000 ఇవ్వటం, 10,000 ఇవ్వటం. ఆయన డబ్బు కాదు కదా, ముఖ్యమంత్రి గారి డబ్బా, ఆయన జేబులో తెమ్మానండి ఎవరికి ఎవరో. ఇవన్నీ కూడా మన ట్యాక్సుల రూపంలో, జిఎస్టీ రూపంలో కానీ ఇంక ఇతర రూపంలో కానీ మనకు ఇప్పుడు బియ్యం కట్ట ఉంది, 1300 బియ్యం కట్ట 1750 అయింది. ఇదేంటి స్టేట్ ట్యాక్స్, జిఎస్టీ వేశారు. కందిపప్పు, పెసరపప్పు, నూనె ప్యాకెట్లు, ఇలా ప్రతి దాని మీద ట్యాక్సులు పెట్టేసి ఇంటి పనులు, హౌస్ ట్యాక్స్ అని మున్సిపాలిటీలు చేశాడు. 42 మున్సిపాలిటీలు చేశాడు స్టేట్లో. మున్సిపాలిటీలు ఎందుకు చేశాడు? ఎలక్షన్లు లేవు. అందులో 26 మున్సిపాలిటీలకి ఎలక్షన్లు లేవు. ఎలక్షన్ లేకుండా ట్యాక్సులు పెంచాడు. ఇంటి పన్ను మాది 1200 ఉండేది, ఈ రోజున 2300 కడుతున్నాం. డబల్ బెడ్రూమ్, ప్లింత్ ఏరియా తక్కువ కాబట్టి అలా ఒక్కొక్కటి అలా పెరిగిపోయింది. ఇవన్నీ ప్రజల నుంచి వసూలు చేస్తాం, చెత్త పన్ను ఇవన్నీ వసూలు చేస్తాం, ఉచితాలు ఇవ్వటం. ఆయన దోసుకుంటున్నాడు బాగానే. ఇసుక మీద, సారా మీద, జగనన్న ఇంటి వనరుల మీద, అన్నిటి మీద ఆయనకి ఆయన అనుచరులు కొంతమంది మాత్రం లక్షల కోట్లు తినేస్తున్నారు. మధ్య తరగతి నలిగిపోతున్నాడండి. ఏదో ఒక క్యాస్ట్లు, మళ్ళీ కులాలు, అందరూ అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం. కులస్తులు ఒక కులాన్ని తిట్టేస్తాం, ఒక్కలాన్ని తిట్టేస్తాము. కులానికి ఒకరిని పెడతారు, ఇద్దరిని పెడతారు, తిడతాం, గొడవలు పెడతాం. వర్గాలను లాపడానికి ఎందుకు? ఇతర కులాల్లో ఎస్సీ ఎస్టీలు కానీ, బీసీల్లో కానీ, ఓసీలు కానీ అన్నదమ్ముల్లాగానే ఉంటారు పాపం. వాళ్ళు కూడా అందరం బాగానే ఉంటాం. కానీ అరే బాబు, మీ తక్కువ కులం, ఎక్కువ జాతులు మిమ్మల్ని పరిపాలిస్తారనేది వాళ్ళలో తెచ్చి ఉచితాలు చేసి డబ్బు, విపరీతమైన డబ్బు, నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఆయన. ఈ రోజున డబ్బుతో కొనేస్తున్నాడు కులాల వర్గీగా. నియోజకవర్గం ఎంతమంది ఉన్నారు? ఎస్సీ ఎస్టీలు ఎంత, బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది? దీని ప్రకారంగా ఈ వర్గం అని ఆ తక్కువ వర్గాలను కొనేద్దాం అనే విధంగా ఉంది. పాపం వాళ్ళకి తెలియట్లా, పిల్లలు నాశనం అవుతున్నారు, గంజాయికి అలవాటు అవుతున్నారు. ఇవన్నీ తెలియట్లా. మనకి నెలకి కుటుంబానికి 1 లక్ష రూపాయలు వస్తున్నాయి సంవత్సరానికి అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా స్కీములు పెడతానంటున్నాడు, డెవలప్మెంట్ చేయమన్నాడు. ఇప్పుడు ఈయన డెవలప్మెంట్ చేస్తే ఎవరు మాట్లాడతారండి? ఆయన అదే నేను అన్నాను, మీరే అంటారు ఊరుకోండి, రాజధాని కడుతున్నాడు, సచివాలయం కడుతుంది, ఇవన్నీ అంటారేంటన్నారు. ఆయన డెవలప్మెంట్ అనేది లేదండి. అన్ని ఉచితాలు మన డబ్బులే మనకు పంచుతా ఆయన తింటున్నాడు. ఇది జరిగేది రాష్ట్రంలో పరిస్థితి. అది అంటే ఇప్పటికే మీరు చెప్పిన ఈ పథకాల గురించే చూస్తే విచ్చలవిడిగా పంచుతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. ఓ పక్కం అప్పులు తీసుకొస్తా ఉన్నారు, సచివాలయం లాంటి దాన్ని తాకట్టు పెట్టేసిన పరిస్థితి. వీటిని ఎట్లా చూడాలి? ఆల్రెడీ మన తాకట్టు పెట్టేసాడు. ఆల్రెడీ ఒక మనిషి మీద అంటే 1,50,000 అప్పు ఉందంట స్టేట్లో. ఒక్క మనిషి మీద ఓటు వచ్చినోడు ప్రతి ఒక్కడి మీద 1,50,000. రేపు ఆయన వస్తే గవర్నమెంట్ ఒక్కొక్కటి 5 లక్షలు 6 లక్షలు మనం కట్టాలి. ఇంకా అప్పులు పెరిగిపోతుంది. చేసేదే ఉండదు, ఉచితాలు ఇస్తాడు. ఇప్పుడు ఆయన ఎలక్షన్లోకి దేనికి వెళ్తున్నాడు తెలుసా? వెళ్ళి ఏం చేస్తాడు తెలుసు? లేబర్ ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. నాలంటాడైనా నేను మాట తప్పలేదు అంటాడు. ఏం మాట తప్పా? 5 ఏళ్ళ నుంచి మీకు ఇస్తున్నానా లేదా అంటాడు. ఏమి ఇస్తున్నాడు? పథకాలు ఇస్తున్నాడు. డెవలప్మెంట్ చెప్పడు. అది పాపం చదువుకోని వాళ్ళు రూరల్ ఏరియా అంటే, ఇది అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. రూరల్ ఏరియాలో విలేజ్లో తెలియదు పాపం. వాళ్ళు సాయంత్రానికి ఏదో ఇంట్లో పని చేసుకుంటారు, భర్త వెళ్ళి ఒక 1000 రూపాయలు కూలి తెచ్చుకుంటాడు. మనకు బియ్యం వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి మనకి వేసేస్తున్నాడు, నా సంవత్సరానికి 1,00,000 రూపాయలు వస్తున్నాయి అనుకున్నారు. కానీ డెవలప్మెంట్ ఆగిపోయి మన పిల్లల భవిష్యత్తు ఏమైంది? రేపు మన విలేజ్లో ఎలాగ ఉండిపోతున్నాం, తర్వాత ఫ్యూచర్ బతికేంటే నాకు తెలియదు. ఆయన ఏమంటాడు? నేను 5 ఏళ్ళు మీకు ఇచ్చానే ఇవ్వలేదా? ఏ సీఎం ఇవ్వాలా? నేను ఇచ్చాను 5 ఏళ్ళు అంటాడు. ఆ ఇచ్చేది ఎవడని క్వశ్చన్ మాత్రం వాళ్ళకి తెలియదు, ఆ నాలెడ్జ్ లేదు. రూరల్ ఏరియాని ఎక్కువ నమ్ముకున్నాడు. మొన్న కేసీఆర్ ఉంది, రూరల్ ఏరియా నమ్మలా, సిటీ డెవలప్ చేశాడు. ఎందుకు ఓడిపోయాడు? రూరల్ ఏరియా కాంగ్రెస్ పథకాలు పెట్టారు. అట్టాగి ఈ పథకాలు, ఈ డబ్బులన్నీ వీటిని నమ్ముకుని డబ్బు నమ్ముకున్నాడు. రేపు అదే కానీ ఆలోచించి జనాలు ఈ డబ్బు మన డబ్బే మనకిస్తా, మన నాశనం చేస్తున్నాడు, ఆయన సంపాదించుకున్నాడు అనేది రూరల్ ఏరియా లెవెల్కి నమ్ముకోవాలి. అలాగే అవతల పార్టీ వాళ్ళు కూడా, ప్రతిపక్షాలు కూడా ఇవన్నీ ప్రచారం చేసుకుని పిల్లలు, చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళకి అమ్మ నాన్నకు చెప్పగలగాలి. అంటే ఇక్కడ ఇంత దీనమైన పరిస్థితి ఉన్నా చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆ పథకం వస్తున్నాడు, ఈ పథకం ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అంత గొప్ప నాయకుడు ఇంక ఇప్పటి వరకు లేరని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఏం లేదండి, కులాల మతాలు తేడా అండి. నేను చూస్తుంటారా, ఒక కులం అంటే ఒక కులానికి బదులు, దీనివల్ల ఆటోమేటిక్ రాజకీయం చెడిపోతుంది. ఒక కులం అంటే ఇంకోళ్ళు పడదు, ఇంకొక కులం అంటే ఇంకొకరు పడదు. దీనివల్ల ఏంటి? మేము బ్యాక్వర్డ్ క్యాస్ట్, మాకు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు బాగా ఎక్కువ, వాళ్ళు వస్తే ఎవరేమైనా ఆపేస్తారో అని ఇది ఒకటి సృష్టించేశారు బాగా. ఆయన ఇచ్చాడు. నేను ఆయన మీద, నా చంద్రబాబు నాయుడు మా లీడర్ ఏం కాదు, ఇవన్నీ కాదు, ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను. ఆయన ఇచ్చాడు. డెవలప్మెంట్ లేకపోతే రూపాయి ఎక్కడి నుంచి? నీకు రూపాయి వచ్చింది, డెవలప్మెంట్ చేసావు, పంచు, 30 పైసలు పంచు, 70 పైసలు. డెవలప్మెంట్ లేకుండా పంచితే మనం అప్పులైపోతున్నాం కదా. రోడ్లు గోతులు కానీ చూస్తున్నారు ఎలా ఉందో రాష్ట్రం. రేపు పొద్దున వెనిజులా అనే దేశం ఉండేది, ప్రపంచంలో టాప్ 10లో ఉండేది. ఈరోజు
బట్టలు కూడా ఉండట్లే వాళ్ళకి. టాప్ 10 అంటే కోటేశ్వరం ప్రతి ఒక్కటి కారు ఉండేది. మొన్న దాకా మన పక్కన శ్రీలంక ఉంది, పర్యాటక దేశం. కరోనా నుంచి నలిగిపోయింది. ఆడు అధ్యక్షుడు పథకాలు ఇట్టాక జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టేశాడు. ఉచితాలు అయిపోయింది. ఆ దేశం అయిపోయింది, అడుక్కునే స్థితికి వచ్చింది. మన రాష్ట్రం కూడా రేపు అదే పరిస్థితి అయిపోయింది. పక్కన తెలంగాణ చూసే నేర్చుకోలేదు. అవే పథకాలు కంటిన్యూ చేస్తాం. సూపర్ 6 అని కూడా తెలుగుదేశం ఇస్తుందని దాని మీద కూడా విమర్శలు చేస్తారు. సూపర్ 8 ఇస్తానంటున్నారు, తప్పులేదు. ఆయన ఏమంటాడు, ఏమంటే నేను ఇస్తా పథకాలు ఆపను. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పెట్టిన పథకాలు ఆపితే మళ్ళీ ఆపడినా చేస్తానన్నాడు. కాకపోతే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే డెవలప్మెంట్ కావాలి. మెయిన్ డెవలప్మెంట్ ఏంటంటే ఒక 10 ఎకరాలు ఉంది, నువ్వు కంపెనీ వాడు సింగపూర్ నీకు తీసుకొచ్చి చెబితే అక్కడ 20,000 మంది ఉద్యోగస్తులు, 20 మంది ఉద్యోగస్తులు, అతను ట్యాక్స్లు వస్తాయి, గవర్నమెంట్కి ట్యాక్స్లు వస్తాయి, ప్లస్ ఇల్లులు కొంటారు, స్థలాలు కొంటారు. మరి అలా కంపెనీలు, ఎడ్యుకేషన్స్ ఏరియా, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏరియా కానూరు ఒక్కటే ఉంది. ఉదాహరణకి విజయవాడలో కానూరు ఉంది. కానూరులో డిమాండ్ ఉంది రాజధాని వలన. ఇక్కడ కొనలేకపోతున్నారు స్థలాలు మధ్యతరగతులు. అదే రాజధాని కొంటే పక్కన ఉయ్యూరు దగ్గర కంకిపల్లి చుట్టూ రింగ్ రోడ్లు వస్తాయి, 20,000 కొంటారు కదా, చుట్టూ డెవలప్ అయ్యింది. కంపెనీలు వస్తాయి. ఒక కంపెనీకి 30,000 మంది, 20,000 మంది, 5,000 మంది వస్తారు కదా, డెవలప్ అయ్యింది కదా. మన హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయింది? కొండల కొట్లో అసలు హైదరాబాద్కి వాటర్ లేదు. మరి డెవలప్ అయిందంటే మరి దీనివల్లనే కదా. అలాగే డెవలప్ చేయమన్నారు. విజయవాడ మన అమరావతి రాజధాని చేసి డెవలప్ చేస్తే మధ్యలో ఉంది మన అమరావతి కూడా. అటు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర నుంచి రేత్రి బస్సు ఎక్కితే 10 తెల్లారి గట్ట దిగుతాడు. 3 రాజధానులు అంటాడండి. ఏం కట్టాడు 3 రాజధానులు? సరే 3 రాజధానులు ఫస్ట్ నుంచి కట్టి లాస్ట్ 3 రాజధాని 500 కోట్లు పెట్టాడు. అక్కడ 500 కోట్లు పెట్టాడు. 500 కోట్లు పెట్టి ఆ డబ్బులో 170-200 కోట్లు స్కామ్ జరిగింది. జేబులో వేసేసుకున్నాడు. అంటే ఆయన విలాసం కట్టాడు. ఏం చేస్తాడు దాన్ని? లాస్ట్లో కట్టి ఏం చేస్తాడు? మనం కులాలు మతాలు పార్టీలు వద్దండి. మానవ 500 కోట్లు వేస్ట్ చేశాడు. అలా ప్రజాధనం వేస్ట్ చేస్తాం ఏంటి? ఆయన డబ్బులా? సరే ఆయన దాచుకున్న డబ్బులు ఏం కట్టలేదు కదా. నేను అనేది డెవలప్మెంట్ చేయమన్నా. ఇవ్వండి, ఉచితాలు ఇస్తున్నాడు, ఓకే. మీ ఇంకోటి ఆరోగ్యశ్రీ ఉంది, 5 లక్షలు అంతకుముందు 5 లక్షలు ఉంది కదా. ఆరోగ్యశ్రీ ఎవడో హాస్పిటల్ యాక్సెప్ట్ చేస్తున్నాడు, ఎవడో చేయట్లా. నువ్వు మరి ఇప్పుడు ఏంటంటే ఏమంటావు? 20 లక్షలు ఇస్తాం కార్డు అని, కొత్త కార్డులు అన్నావు. 20 లక్షల కార్డులు ఇస్తారా? 5 లక్షలకి యాక్సెప్ట్ లేదు, 20 లక్షల కార్డులు ఎలా ఇస్తారండి? 5 లక్షలు ఇవ్వనండి ముందు. ఎన్ని జనాలని, పిచ్చి జనాలు ఉన్నారు మనకి రూరల్ ఏరియాలో. పాపం తెలియదు వాళ్ళకి. ఆ పూట 10 ఎప్పుడు పడతాయా అని చూస్తారు 10 ఏళ్ళ కోసం. 10 ఏళ్ళు పోయి నీకు 10 ఏళ్ళు ఎలక్షన్లు ఎత్తే దాని విలువ నీకు ₹1,00,000 ట్యాక్స్ పడుతుంది సంవత్సరానికి. అంటే ఇక్కడ విమర్శలు చేసేవాళ్ళు కూడా ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఇన్ని పార్టీలు కలిసి ఒక్కడిని కొట్టడానికి రావాల్సిన అవసరం ఉందని చెప్పి. ఇన్ని పార్టీలు ఏం శాతం ఉందండి పార్టీలు కొడతానికి? మీకు ఒకటి చెప్పనా, బీజేపీకి ఏమైనా 1% ఉంది అంటే సెంట్రల్లో బలంగా ఉన్నారు. వాళ్ళకేంటంటే సెంట్రల్ సపోర్ట్ ఉంటుందని. మీరు బీజేపీని కలుపుకుంది, బీజేపీకి ఎక్కడేం ఓటింగ్ లేదు. బీజేపీని కలుపుకుంది అంటే ఆయన పెద్దగా ఉన్నాడు సెంట్రల్లో మినిస్టర్గా. రేపు ఎలక్షన్లో కూడా బీజేపీ వస్తానికి అవకాశం ఉంది. మన రాజధానికి హెల్ప్ చేసి పెడతారు, పోలవరానికి హెల్ప్ చేసి పెడతారు అనే విధంగా వాళ్ళు కలుపుకున్నారు. వాళ్ళకి 1% ఓటింగ్ కూడా లేదు. జనసేన ఉంది, కాకపోతే ఒక 10% దాకా ఓటింగ్ ఉంది. ఇంకా పెరిగింది కాబట్టి ఎలక్షన్ చీలుతున్నాడు, కలుపుకున్నారు. ఇప్పుడు ఒక విషయం అంటే, ఒకప్పుడు మనం బలవంతులు లాగా ఉంటాం. బాగా బలంగా ఉన్నప్పుడు నలుగురిని కొడతాం. బలం కొంచెం తగ్గిపోయినప్పుడు అవతలలో ఎదుర్కొని మన పక్కనే ఉండాలి కదా. అలాగే ఆయన కలుపుకున్నాడు. ఆ 1% మనకి యాడ్ అయ్యిద్ది. రేపు బీజేపీని కలుపుకుని కేవలం ఆయన సపోర్ట్ ఉండదు. మనకి రాష్ట్రం నాశనం అవుతుందండి, తలకే ఉంచుకుని రాష్ట్రం నాశనం అవుతుంది, ఆలోచించండి అని కలుపుకున్నాడు. రేపు మరి సపోర్ట్ చేయాలి, కేంద్రం సపోర్ట్ చేస్తే రాష్ట్రం కట్టగలడు, పోలవరం కట్టగలడు. దానివల్ల బీజేపీని కలుపుకుని దానికి సీట్లు కూడా అనుకోని సీట్ల మీద 4 ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే అందరం కలిసి చేద్దాం, మాకు హెల్ప్ చేసి పెట్టండి, మా వయసు అయిపోయింది, పాపం ఆంధ్ర రాష్ట్రం పిల్లలు నాశనం అయిపోతున్నారని కలుపుకున్నారు. మార్పు అయితే ఖచ్చితంగా ఉందంటారు సార్. నేను 100% బయటపడట్లా జనాలు. డబ్బు మాత్రం ఆయన విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు. అయినా కూడా మార్పు అనేది 100% ఉంటుంది అనుకుంటున్నా. సారా ఇసుక విపరీతమైనండి. సారా ఇసుక మీద బ్లాక్ మనీ. సారా ఈరోజు ఏంటంటే బ్లాక్ మనీ, ఏటీఎం కార్డు లేదు, ఫోన్పే లేవు, గూగుల్ పేలు తెలుసుగా మీరు చూస్తున్నారు కదా. బ్లాక్ మనీ అంత కట్లంతా వెళ్ళిపోతాయి. దాని ట్యాక్స్ ఎంతో తెలుసా? దానికి ఎంత వచ్చి తెలుసా? క్వార్టర్ బాటిల్ 230-40 అమ్ముతున్నారు వైన్ షాపులో. వాళ్ళకి పడేది అంత అనుకున్న మ్యానుఫ్యాక్చరింగ్ అనే కానీ ₹110 ట్యాక్సులతో పడుతుంది. అంటే ఒక క్వార్టర్కి ₹100 బ్లాక్ మనీ వెళ్ళిపోతుంది. ఎన్ని కోట్లు వస్తున్నాయో చూడండి, అది బ్లాక్ మనీ. ఇసుక అంతే విపరీతమైన కోట్లు చూసుకుంటున్నారు. అది ఓకే, థ్యాంక్ యూ అండి.